ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ ఐపీఎల్ 2024 సీజన్లో ప్లేఆఫ్స్ పోరు జరగనుంది. లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఒక్క రోజు గ్యాప్ తర్వాతమే 21 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. లీగ్ దశలో చివరిదైన కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆదివారం, మే 19 వర్షం వల్ల రద్దయింది. ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్లో పంజాబ్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మొత్తంగా హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుని అదగొట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టాయి. మిగిలిన 6 జట్లు ఎలిమినేట్ అయిపోయాయి. కోల్కతా టాప్ ప్లేస్తో ప్లేఆఫ్స్లో అడుగుపెడితే రెండో ప్లేస్ను హైదరాబాద్ దక్కించుకుంది. రాజస్థాన్, బెంగళూరు 3, 4 స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్ చేరాయి. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇది. క్వాలిఫైయర్ 1, మే 21 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ అహ్మదాబాద్లో. ఎలిమినేటర్, మే 22 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అహ్మదాబాద్లో. క్వాలిఫైయర్ 2, మే 24 క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్లో గెలిచిన జట్టు, చెన్నైలో. ఫైనల్ మే 26 క్వాలిఫైయర్ 1 విజేత వర్సెస్ క్వాలిఫైయర్ 2 విజేత. ప్లేఆఫ్స్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా, క్వాలిఫైయర్ 2, ఫైనల్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్నాయి. టాప్ 2లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్లేఆఫ్స్లో 2 అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైయర్ 1లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరవచ్చు. ఒకవేళ ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2లో మరో అవకాశం ఉంటుంది. 3, 4 స్థానాల్లో ఉన్న రాజస్థాన్, బెంగళూరుల్లో ఏ జట్టు ఫైనల్ చేరాలన్నా 2 మ్యాచ్లు గెలవాలి. ఎలిమినేటర్లో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్లో గెలిచిన టీం మళ్లీ క్వాలిఫైయర్ 2 ఆడి గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. ప్లేఆఫ్స్ జట్ల పాయింట్లు ఇలా. ఈ ఐపీఎల్ 2024 సీజన్ అంతా దుమ్మురేపిన కోల్కతా నైట్ రైడర్స్ లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచింది. 14 మ్యాచ్ల్లో 9 గెలిచి, 3 ఓడగా, 2 రద్దయ్యాయి. దీంతో 20 పాయింట్లతో టాప్లో నిలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ల్లో 8 గెలిచి, 5 ఓడగా, ఈ మ్యాచ్ క్యాన్సల్ అయింది. దీంతో 17 పాయింట్లతో, నెట్ రన్రేట్ 0.414 తో రెండో ప్లేస్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా 8 గెలుపు, 5 ఓటములు, ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లు, 0.273 దక్కించుకున్న నెట్ రన్రేట్ తక్కువగా ఉండటంతో మూడో ప్లేస్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్ల్లో 7 గెలిచి, 7 ఓడి ప్లేఆఫ్స్ చేరింది. చివర్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి, అనూహ్యంగా ప్లేఆఫ్స్ చేరింది. టోర్నీ ఆరంభంలో తొలి 9 మ్యాచ్ల్లో 8 గెలుపులతో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. అయితే తర్వాతి 5 మ్యాచ్ల్లో వరుసగా 4 ఓడగా, చివరి మ్యాచ్ రద్దయింది. దీంతో మూడో ప్లేస్తో ప్లేఆఫ్స్ చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్పై సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో భారీ లక్ష్యాన్ని ఛేదించి దుమ్మురేపింది. రెండో ప్లేస్కు వెళ్లి, క్వాలిఫైయర్ 1లో అడుగుపెట్టింది.